నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనం చిల్లగట్ శ్రీకాంత్ గారి దగ్గర ఉన్నాం. ఈరోజు ఒక బర్నింగ్ టాపిక్ మనకి నిన్నటి నుంచి ఒక 2 రోజుల నుంచి మోహన్ బాబు గారి టాపికే నడుస్తూ ఉంది. ఈరోజు మోహన్ బాబు గారు కుమారులు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. విష్ణు గారు పెట్టారు, మనోజ్ గారు పెట్టారు. ఆస్తికి సంబంధించిన ఇష్యూస్ అని బయటికి పోర్ట్రే అవుతున్నా కానీ మనోజ్ గారు చెప్పడం ఏంటంటే ఆస్తికి సంబంధించింది కాదు, ఆత్మగౌరవానికి సంబంధించింది అని. అసలు లోపల ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి, శ్రీకాంత్ గారి దగ్గర ఆ టాపిక్ సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో మనం అడగడానికి ట్రై చేద్దాం, తెలుసుకోవడానికి కూడా ట్రై చేద్దాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే శిరీష్ గారు. సార్, నలుగురు ముగ్గురితో నేను మాట్లాడాను ఈ మోహన్ బాబు గారి టాపిక్ విషయమే. ఎక్కడ ఏంటి అనేది అయితే ఆ లోపల జరుగుతున్న ఆ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రావట్లేదు. ఎంతసేపటికి ఆస్తి తగాదులు అని, విద్యానికేతన్ తగాదులు అని, ఆత్మగౌరవానికి సంబంధించిన తగాదులని ఇవే చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందండి? మోహన్ బాబు గారు కూడా చాలా కష్టపడ్డారు. ఒక దశలో ఆస్తులన్నీ అమ్ముకొని అల్లుడు గారు సినిమా దగ్గర నుంచి మళ్ళీ రీజెన్యూన్ స్టార్ట్ చేసినట్టుగానే చేశారు. ఇప్పుడు ఇంత ఆస్తులు పోగు చేసుకున్నారు. ఒక్కొక్కరికి కోట్ల ఆస్తులు. లక్ష్మి గారికి ఇచ్చానన్నారు, విష్ణు గారికి ఇచ్చానన్నారు, మనోజ్ గారికి ఇచ్చానన్నారు. కానీ కన్న కొడుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని అల్టిమేటం జారీ చేశారు. ప్రాణహాని ఉందని చెప్పారు. ఎలా చూడవచ్చు? అసలు ఏం జరుగుతుంది అంటే మనం యాక్చువల్గా సార్ విష్ణు గారు మా ఇంటి విషయాలు మీకెందుకు అని కూడా మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్స్లో. ఇష్యూ జరిగి ఒకళ్ళకొకళ్ళ ప్రాణహాని ఉందని స్టేషన్లకు వెళ్ళే పొజిషన్కి వచ్చింది కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే వ్యక్తుల ప్రైవేట్ జీవితాలు వారి వారి సొంతం. ఎస్ సార్. పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటామని మహాకవి సృష్టి గారు చెప్పారు. ఇక్కడ మీరు ఇందాక మోహన్ బాబు గారు చాలా కష్టాలు పడ్డారు, చాలా ఆస్తులు కోల్పోయారు, ఏమీ లేని పరిస్థితుల్లో నుంచి ఈ స్థాయికి ఎదిగారు లాంటి పదప్రయోగాలు మీరు చేశారు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ జర్నీ. ఎందుకంటే అల్లుడు గారి సినిమా అనేటప్పుడు 1991 అంటే దిస్ ఇస్ 2024. అంటే అప్పటికి ఇప్పటికీ ఏంటంటే మోహన్ బాబు గారు అంటే ఒక నటుడిగా మోహన్ బాబు గారిని నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ సేమ్ ప్లేస్. అవును సార్, అందుకని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమన్నా వాడిగా ఏంటంటే నేను ఆయన చాలా గౌరవిస్తాను సార్. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి, మా ప్రాంతం నుంచి శ్రీకాళహస్తి దగ్గర మోదుగులపాలెం అనే ఒక గ్రామం నుంచి చెన్నై వెళ్ళి ఒక స్కూల్లో టీచర్గా ఆయన తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అక్కడి నుంచి దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి నేను సినిమాల్లో నటించాలనుకుంటున్నాను, నాకు ఒడ్డు పొడుగు ఉంది, నేను బాగా మాట్లాడతానని చెప్పి అంత కృతమైన నాటకానుభవం ఉంది ఆయన కాళహస్తిలో. దాంతో దాసరి పద్మ గారి అభిమానాన్ని చొరగొని, వాస్తవానికి మోహన్ బాబు గారు వేయాల్సిన పాత్ర కాదు, దానికోసం మరొకరిని జీవా గారు చేయాలి ఆ పాత్ర. ఓకే సార్. జీవా గారిని పిలవనంపించారు. అప్పుడు జీవా గారిని సెలెక్ట్ చేసేసారు. ఈశ్వరరావు గారు ఒక పాత్ర, జీవా గారు ఒక పాత్ర అని చెప్పేసి మోహన్ బాబు గారు వేసిన పాత్ర జీవా గారు వేయాలి సార్ అని ఇద్దరు, జీవా గారు ఈశ్వరరావు గారు ఇద్దరు ఒకే ప్రాంతం. జీవా గారు గుంటూరులో ఉంటారు, మన ఈశ్వరరావు గారు తెనాలి. ఓకే సార్. అన్న తర్వాత కాదు ఇట్లా మంచు భక్తవత్సలం అని ఆయనకి ఖరారు చేశారు. మేడం రికమెండేషన్ అని చెప్పిన తర్వాత అంటే ఈవేళ మనం మాట్లాడుకుంటున్నటువంటి సామాజిక సమీకరణాలు ఏవైతే ఉంటే పద్మగారు మోహన్ బాబు గారు ఒకే సామాజిక వర్గం. అలా కూడా ఏమో మరి నేను మీ వాడిని ఆయన అన్నారేమో, ఆవిడ మనవాడే కదా అని చెప్పేసి ఆవిడ ఖచ్చితంగా పెట్టుకుని తీరాలని అన్నారేమో. అయిన తర్వాత నాకు ఇది జీవా గారు చేయాల్సిన పాత్ర అని ఎప్పుడు తెలిసిందంటే జీవా గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమా విడుదలైన తర్వాత, సినిమా విడుదలై కాదు, మీరు కాదండి దీనికి మంచు భక్తవత్సలం గారిని ఆయన్ని మేడం రికమెండ్ చేశారు, ఆయన బయలుదేరిపోయి వచ్చేసారు, ఆయన ఆల్రెడీ కమిట్ అయిపోయారు షూటింగ్ అని తెలిసిన తర్వాత జీవా గారు షూటింగ్ స్పాట్కి వెళ్ళారండి. చూసిన తర్వాత జీవా గారి ఒపీనియన్ ఏంటంటే నాకంటే బాగా చేస్తున్నాడు ఇతను అని జీవా గారు అనుకున్నారు. నిజంగా అంటే అంత ఆరోగ్యకరంగా ఉండేది. అదే అన్నపూర్ణమ్మ గారికి కూడా అదే మొదటి సినిమా, స్వర్గం నరకమే మొదటి సినిమా. సరే, అక్కడ మీకు ఏమైందంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దాసరి నారాయణరావు గారు ఏంటంటే తన శిష్యులు అనుకున్న వాళ్ళని తను పరిచయం చేసినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరైనా సరే వాళ్ళని తన బిడ్డలుగా భావించేవారు. వాళ్ళ ఎదుగుదలలో దాసరి నారాయణరావు గారు అడుగడుగున తోడ్పాటు అందించేవారు. ఒక దశలో ఏంటంటే ఒక నవ యువకుడు దాసరి నారాయణరావు గారిని వెళ్ళి, సార్ మీరు తీస్తున్న వరుస సినిమాలు ఈ ప్రపంచం చూస్తుంటే ఒక్క సినిమాలైనా మీ సినిమాలో నటించాలనుకుంటున్నాను, మీరు కొత్త సినిమా తారల్ని పరిచయం చేస్తారని మీకు పేరుంది కదా, నాకు కూడా అవకాశం ఇవ్వండి నా నవ యువకుడు అడుగుతూ చివరిన ఎక్కడో నేను ఫలానా వాళ్ళ అంటే మీకు మాకు దగ్గర బంధుత్వం కాదు, దూర బంధుత్వం కాదు, బంధుత్వం ఉందనే అర్థం వచ్చేలాగా చెప్పాడంట.
ఎవరు సార్ అన్నవి? ఆయన కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అని మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. దాసనారాయణరావు గారు అన్నారంట, ఇక్కడ బంధుత్వాలు అవి ప్రాంతాలు కులాలు ఏం పనిచేయవు, టాలెంట్ ఒక్కటే పనిచేస్తుంది. ఆల్రెడీ నేను మురళీమోహన్కి వరుసగా సినిమాలు చెప్పుంచాను, అట్లాగే మోహన్ బాబు అని కొత్త కుర్రోడికి అవకాశాలు ఇచ్చాను. ఇదే ఎక్స్పీరియన్స్ రజనీకాంత్ గారికి కూడా. రజనీకాంత్ గారు కూడా ఇలాగే వెళ్ళి దాసనారాయణరావు గారిని అడిగితే లేదు మోహన్ బాబు కొత్త కుర్రోడు వేషం వేస్తున్నాడు. చాలా సినిమాల్లో వరుసగా మీకేం కోరికలే గుర్రాలు అసలు ఏ సినిమాలో లేరో చెప్పడం కష్టం. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయన మీకు చాలా ఎర్లీ టీన్స్లో వెళ్ళిపోయారు దాసనారాయణరావు గారి దగ్గరికి. వెళ్ళిపోతే నువ్వు వెళ్ళి డిగ్రీ పూర్తి చేసుకునిరా, పూర్తి చేసుకొచ్చిన తర్వాత నిన్ను హీరోగానే పెట్టి సినిమా తీస్తున్నా. నారాయణమూర్తి గారిని హీరోగానే పెట్టి సినిమా తీశారు దాసనారాయణరావు గారు. అట్లా మీకు కళ్యాణి ఒక సినిమా ఉంటుంది అన్నపూర్ణ స్టూడియోస్, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, అట్లా నెంబర్ ఆఫ్ మూవీస్. ఇప్పుడు నాగేశ్వరరావు గారితో దాసరి గారు సినిమా చేస్తున్నారు అనుకుందాం, ప్రేమాభిషేకం, అందులో మోహన్ బాబు గారికి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి పాత్ర. రామారావు గారితో సర్దార్ పాపారాయుడు చేస్తున్నారు అనుకోండి, అందులో ఒక మన ఇంగ్లీష్ దొర పాత్ర. అట్లా డిజైన్ చేస్తూ ఒక మంచి యాక్టరు. అలాగే రాఘవేంద్రరావు గారు ఏంటంటే, రాఘవేంద్రరావు గారు మోహన్ బాబు గారు మళ్ళీ ఒకే సామాజిక వర్గం కాబట్టి, అరే ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు ఇవన్నీ పనిచేస్తాయండి. పని చేయవు అనేది అబద్ధం, పని చేయవు అనేది అవాస్తవం. ఓకే అండి, ఇది నేను దీన్ని విశ్వసించను. ఖచ్చితంగా పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్ళ భాష కావచ్చు, వాళ్ళ భావ వ్యక్తీకరణ కావచ్చు, వాళ్ళ మాండలికం కావచ్చు, వాళ్ళ ఆహారపు అలవాట్లు కావచ్చు, వాళ్ళని దగ్గర చేరుస్తుంది. దగ్గర చేర్చిన తర్వాత ఏమవుతుందంటే, మీలో ప్రతిభ ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు తారాపదానికి దూసుకుపోతారు. రాఘవేంద్రరావు గారు ఏంటంటే ఆ టైంకి ఒక ఆర్టిస్ట్ కావాలి, మీకు మోహన్ బాబు గారు లాంటి ఒక ఆర్టిస్ట్ కావాలి. కాబట్టి కొండవీటి సింహంలో రామారావు గారితో డి అనే పాత్ర మోహన్ బాబు గారికి పడిన పాత్ర. అట్లాగే ఆ తర్వాత మీకు దేవత సినిమాలో మోహన్ బాబు గారు చేసిన పాత్ర, శ్రీదేవిని పెళ్లి చేసుకునే క్యారెక్టర్, ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్. అట్లాగే మీకు 16 నెలలు భారతరాజ గారి సినిమా తెలుగులో రాఘవేంద్రరావు గారు రీమేక్ చేస్తూ 16 ఏళ్ల వయసులో అక్కడ రజనీకాంత్ గారు చేసిన పాత్ర ఇక్కడ మోహన్ బాబు గారు. ఇలా మీకేంటంటే ఒక ప్రతిభావంతుడైన, సంభాషణ గొప్పగా చెప్పగలిగినటువంటి, వాచకం మీద పట్టున్నటువంటి ఒక కళాకారుడు మోహన్ బాబు గారు. అవును, సందేహమే లేదు. మీరు ఇవాళకి తాండ్రపాపారాయుడు అని ఒక సినిమా ఉంటుంది కృష్ణరాజు గారి, అందులో విజయరామరాజు గారి పాత్ర మోహన్ బాబు గారిది. అందులో డైలాగు చెప్పాలనుకునేటటువంటి, ఇవాళ డైలాగులు నేర్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు ఆ పాత్ర చెప్పే డైలాగ్స్ ఒకసారి వినాలి. ఒక ఏకపాత్ర అభినయంగా చేస్తారు మోహన్ బాబు గారు. ఆ సీన్ చూడాలన్నమాట, ఎంత గొప్పగా చేశారో మోహన్ బాబు గారు అని చెప్పేసి. అట్లా మోహన్ బాబు గారిని నటుడుగా నేను చాలా గౌరవిస్తాను. ఒక స్పెషల్ ఉంటది కదా సార్ ఖచ్చితంగా. డైలాగ్స్ విలన్ చేసిన మీకు మంచి దొంగలో విలన్, తర్వాత మీకు డైలాగ్ చెప్పాలంటే స్పెషల్ తీసుకుంటారు. అదే అది ఏమంటారంటే ఆ మేనరిజమ్స్ అనేవి, తర్వాత ఆ డైలాగ్ డిక్షన్ అనేది, దానికోసం ఆయన హోంవర్క్ చేసుకుంటారు. నేను ఇది ఎలా చెప్తే బాగుంటుంది, అది ఇంకొక ఆర్టిస్ట్ చెప్పినా మనం వినలేం. కొండవీడి దొంగలో క్యారెక్టర్ కానివ్వండి, మంచి దొంగ కానివ్వండి, భలే దొంగ కానివ్వండి, డిఫరెంట్ ఫిలిమ్స్ అని. అట్లాగే అదే టైంలో ఆయన ప్రొడ్యూసర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఆయనకు తెలుసు ఇండస్ట్రీలో లాంగ్ స్టాండింగ్ కెరియర్ కావాలంటే హీరోలు ఎవరైతే సొంత ప్రొడక్షన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ లాంగ్ కెరీర్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ. ఇమీడియట్గా మోహన్ బాబు గారు కూడా ప్రొడక్షన్ హౌస్ లక్ష్మీ ప్రసన్న ఫిల్మ్స్ స్టార్ట్ చేస్తే పిక్చర్స్, దాసనారాయణరావు గారు ఒప్పుకోలే. ఇప్పుడే రైజ్ అవుతున్నావు, ప్రొడక్షన్ హౌస్ కరెక్ట్ కాదు నీకు అంటే, చిన్న సినిమా ప్రతిజ్ఞ అని ఒక సినిమా, బోయిన్ సుబ్బారావు గారు డైరెక్షన్. మార్నింగ్ వచ్చి మీరు రావాలి గురువు గారు అంటే దాసనారాయణ గారు వెళ్ళాలా. ఎన్టీ రామారావు గారి షూటింగ్లోనే, ఎన్టీ రామారావు షూటింగ్లో దాసరి గారు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు బొబ్బిలిపులి మేకప్ వేసుకుని ఎన్ని గంటలకి షార్ట్ పెడుతున్నావు ముహూర్తం షార్ట్ అంటే 7 ఎప్పుడో చెప్తే మాకు 8 గంటలకి కాల్ షీట్ చెప్తానని రామారావు గారు మేకప్ వేసుకుని, రామారావు గారు అదే గెటప్లో స్టూడియోకి వెళ్ళి క్లాప్ కొట్టి రామారావు గారు షూటింగ్ వెళ్ళి దాసనారాయణ గారు వెళ్ళాల. అదే బ్యానర్లో తర్వాత లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ రామారావు గారు ఓపెన్ చేస్తారు, క్లాప్ కొట్టి అది వేస్తే ప్రతిజ్ఞ సినిమా బాగా ఆడింది. తర్వాత చాలా సినిమాలు సవాలని అలా చేసుకుంటూ అదే బ్యానర్లో మళ్ళీ దాసనారాయణరావు గారు నామగుడు నాకే సొంతం అని ఒక పెద్ద హిట్ ఇచ్చారు. ఇక రాఘవేంద్రరావు గారు, మేజర్ చంద్రకాంత్, ఇంకా అల్లుడు గారు, ఇవన్నీ కూడా లక్ష్మీ ప్రసన్న బ్యానర్లోనే వచ్చినటువంటి సినిమాలు. 50కి పైగా, బాగా గుర్తున్నందులో 50 సినిమాలకి పైగా చేశారు. అసలు మోహన్ బాబు గారు దాసనారాయణరావు గారు తండ్రి కంటే ఎక్కువగా ఇప్పటికీ కూడా విడదీరాని అనుబంధం. ప్రతి విషయంలో కూడా దాసనారాయణరావు గారి సలహా తీసుకునే వాళ్ళు, ఆయన వెళ్ళి మాట్లాడడం కానీ. అట్ ద సేమ్ టైం ఇటువంటి ఇష్యూ కూడా దాసనారాయణరావు గారి ఇంట్లో కూడా మనం చూసాము. దురదృష్టవశాత్తు ఏంటంటే అది దాసరి గారి మరణానంతరం జరిగినాయి, ఇక్కడ మోహన్ బాబు గారు జీవించి ఉండగానే జరిగినాయి. అయితే ఇక్కడ మోహన్ బాబు గారిని నటుడిగా
నేను ఎంతో గౌరవిస్తాను. అట్లాంటిది నిన్న జరిగినటువంటి దుస్సంఘటన ఏదైతే ఉందో, అంటే జర్నలిస్టు మీద ఆయన చేసినటువంటి ఆ చర్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది చాలా దారుణమైనటువంటి విషయం. అది ఏ విధంగానూ అసలు దానిని పూర్తి స్థాయిలో సమాజం మొత్తం, జర్నలిస్టు మిత్రులే కాదు, తెలుగు రాజ్యం ముఖంగా చెప్తున్నాం, అది సమాజం అసలు దానిని ఎట్టి పరిస్థితుల్లో దానిని అంగీకరించేటటువంటి సంఘటన కాదు ఆయన చేసింది. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ప్రాణాపాయ స్థితిలో పోలీసులు సర్జరీ దాకా వెళ్ళిందంటే ఎంత దారుణమైన విషయం అంటే, ఆయన నటుడిగా ఎంత గొప్పవాడు, వ్యక్తిగా ఎంత అదముడో ఈ విషయం మనకు తెలియజేస్తాం. ఆయన క్రమశిక్షణ పాటిస్తాను, సమయ పాలన పాటిస్తాను, ఇన్ని చెప్పేటటువంటి వ్యక్తి ఇప్పుడు మీరు వన్స్ మీరు మీడియాకి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చారో మీరు ఫేస్ చేయాల్సినటువంటి, మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళకి మీరు మీకు తోచిన ఆన్సరో, మీకు వచ్చిన ఆన్సరో, మీకు నచ్చిన ఆన్సరో మీరు ఆన్సర్ చేసే వాళ్ళని మీరు పంపించాలి. అట్లాంటిది మీరు ఎప్పుడైతే మ్యాన్ హ్యాండ్లింగ్కి వెళ్ళిపోయారో, మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ లేకుండా పోయిందో, ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన శిరీష గారి. అంటే సార్ నాకు అసలు అర్థం కావట్లేదు, క్రమశిక్షణ అంటే టైంకి వెళ్ళి పనులు చేస్తే అది క్రమశిక్షణ అవుతుంది? అది క్రమశిక్షణ అవుతుంది. అది మరి ఇప్పుడు మనిషి కాబట్టి 500 సినిమాలు చేయగలిగాడు ఆయన. ఆ క్రమశిక్షణ వేరు, మీ పనికి సంబంధించిన క్రమశిక్షణ అది అంతే. వ్యక్తికి సంబంధించిన క్రమశిక్షణ అంటే ఏదైతే కోపం ఇటువంటివి ఉన్నాయో వీటిని నిగ్రహించుకోగలిగితేనే కదా అది క్రమశిక్షణ. అది వ్యక్తిగత క్రమశిక్షణ. ఆయన సామాజిక క్రమశిక్షణ గురించి మాట్లాడారు. వ్యక్తిగత క్రమశిక్షణకు వచ్చేటప్పటికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఈ సంఘటన ఒకటికి చాలా సంఘటనలు జరిగినాయండి. ఒకటి కాదు, పదుల సంఖ్యలో పరిశ్రమలో. ఎందుకంటే ఒకటి కాదు, ఎయిర్ హోస్టెస్ మీద ఆయన దాడి చేసినటువంటి ఘటన ఒకటి, ఏది ఫ్లైట్ లో. తర్వాత పెదరాయుడు సినిమా షూటింగ్ సమయంలో జయంతి గారిని కొట్టబోయినటువంటి సన్నివేశం. ఆవిడ పరిగెట్టాలి, ఆ ఎండకి ఏంటంటే ఆవిడ వితౌట్ చెప్పల్సి ఆవిడ పరిగెత్తాలి. వయసు రీత్యా ఆవిడ పరిగెత్తలేకపోయింది, లైట్ పోతుంది, షార్ట్ తొందరగా తీయాలని రవిరాజ పినిశెట్టి గారు అంటుంటే ఈయన కొట్టడానికి వెళ్ళిపోయారు. ఈయన వెళ్ళి దాసనారాయణరావు గారికి ఆ సంగతి తెలిసి దాసనారాయణరావు గారు చెడామడా చివాట్లు పెట్టి, నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే నువ్వు బాగుపడవు, ఇలా దాసనారాయణరావు గారు, రజనీకాంత్ గారు కూడా ఆయనని హెచ్చరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా సరే, ఇంకా మిగతా వేడుకలకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆయనకి ఏంటంటే తనను తాను గుర్తించాలి, తనను గురించి తను చెప్పుకోకుండా పక్క వాళ్ళు ఆయన గురించి అదే పనిగా పదే మాట్లాడాలనేటటువంటి ఒక ఇంటెన్షన్ ఉంది ఆయనకి. అది తప్పు కాదు, ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. ఆయన కూడా కళాకారుడు కాబట్టి, సున్నితమైనటువంటి భావోద్వేగాల కళాకారుడికి ఉంటాయి కాబట్టి అది తప్పదు. ఇక్కడ ఏమవుతుందంటే మీ ప్రవర్తన వల్ల అవతలి హీరోలు, అవతలి మీ సహ నటులు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు. గిరిబాబు గారి ప్రవర్తన ఇలా ఉండదు. గిరిబాబు గారు, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరూ మీకేంటంటే మోహన్ బాబు గారు కొంచెం లేటు, మురళీమోహన్ గారు, గిరిబాబు గారు కొంచెం సీనియర్స్. వీళ్ళంతా ఒకే టైంలో వీళ్ళు హీరోలు గాను, విలన్లు గాను, క్యారెక్టర్ ఆర్టిస్టులు గాను చేస్తూ వచ్చినాడు. మురళీమోహన్ గారు, గిరిబాబు గారి ప్రవర్తన ఇట్లా ఉండదు. మీకు ఎక్కడికైనా వస్తే ఇవాళకి మురళీమోహన్ గారు మనం ఆపి మాట్లాడిస్తే ఆయన ఆగి మనతో మాట్లాడి, మనం ఎవరో అడిగి, ఆయన గుర్తొస్తే మనల్ని ఆయన బాగున్నారా అని ఆయన ఎదురు ప్రశ్నించి మురళీమోహన్ గారు అద్భుతంగా ఉంటుంది కదా. ఇప్పుడు మోహన్ బాబు గారికి మీరు తెలిసిన వాళ్ళు విష్ చేసినా కూడా ఆయన విష్ స్వీకరించారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఏది అవతల వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు. ఇప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం కనీసం మీరు తల ఇలా ఊపారనుకోండి, సంతోషిస్తారు. నేను ఎందుకు తల ఊపాలన్నట్టు, లేకపోతే నువ్వెవరు నాకు నమస్కారం పెట్టడానికి అన్నట్టు ఉంటుంది ప్రవర్తన. ఈ ప్రవర్తన ఏమవుతుందంటే మీకు అవతల వాళ్ళకి అది అగాధం ఏర్పడిపోతుంది. ఈ అగాధం ఎప్పుడైతే ఏర్పడిపోతుందో యువతలవాడు మీ గురించి చెప్పడమో, మీలో ఉన్న మంచి చెప్పడం మానేసి మీ చెడుని ఎక్కువగా ప్రచారం చేయడం మొదలు పెడతాం. అది జరిగింది మోహన్ బాబు గారి విషయంలో. అది ఈవేళ పరాకాష్ఠకు చేరుకుంది. ఈవేళ ఆయన అసలు స్వరూపం ఏంటో ఈవేళ బయటకు వచ్చింది. ఇది ఆయన స్వరూపం అని చెప్పేసి మనకి తెలిసింది. అది సార్, ఇండస్ట్రీలో మీరు చాలా మంది పెద్దల్ని కలుస్తూ ఉంటారు కదా, ఈ ముగ్గురు పిల్లల స్వభావం ఎలాంటిదంటే ఏం చెప్తారు సార్? అంటే చాలా మంది మనోజ్ దూకుడు అని చెప్తున్నారు, కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరికంటే మనోజ్కి ఎక్కువ న్యాయంగా ఉండే మనస్తత్వం ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న గారు, విష్ణు గారు, వీరిరువురు మోహన్ బాబు గారి ప్రథమ కళాత్రం, విద్యాదేవి గారి సంతానం. మనోజ్ గారేమో నిర్మలాదేవి గారి సంతానం, ద్వితీయ కళత్రం. విద్యా గారు, నిర్మల గారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. విద్యాదేవి గారి మరణానంతరం నిర్మలాదేవి గారిని మోహన్ బాబు గారు వివాహం ఆడారని మనందరికీ తెలిసిన విషయం. ఇక్కడ అలా ఆ పొరపత్యాలు మొదలయ్యాయని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, ఒకవైపు
స్థలాలు కావచ్చు, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మోహన్ బాబు గారు ఉంటున్న ఇల్లు మనోజ్ ఉండటం జరుగుతోంది. తర్వాత వీటన్నిటికంటే ఏంటంటే ఏదైతే శ్రీ విద్యానికేతను, ఏదైతే రంగంపేట దగ్గర తిరుపతి రంగంపేట దగ్గర ఉన్న విద్యా సంస్థలు ఉన్నాయో అవి చాలా ఖరీదైనటువంటి స్థలాలు, ఖరీదైనటువంటి విద్యా సంస్థ. వీటి మీద ఆధిపత్యం ఎవరికి? ఓకే సార్. ఈ ఆధిపత్యం దగ్గర మొదలైంది. ఆ ఆధిపత్యం ఏమైపోతుంది? మీకు విష్ణు గారి వేళ ఒక పెద్ద కుటుంబానికి చెందినటువంటి అల్లుడు, అట్లాగే మనోజ్ గారు కూడా ఒక పెద్ద కుటుంబానికి చెందినటువంటి అల్లుడు. ఈ రెండు కుటుంబాలు రాజకీయంగా, వీళ్ళు వైఎస్ కుటుంబానికి చెందిన వాళ్ళు, వాళ్ళు భూమా కుటుంబానికి చెందిన వాళ్ళు. వీరి వెనక వీరి యొక్క ప్రోద్బలాలు కూడా ఉంటాయి. మన వాటా మనం దక్కించుకుందామనో, అవతల వాళ్ళకంటే మనకు కొంచెం ఎక్కువ వాటా దక్కాలనో, ఇటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఆధిపత్యం అనేది ఆ ఆధిపత్య పోరే ఇది. ఆధిపత్య పోరు, కుటుంబ పోరు కలిసిపోయినాయి ఇక్కడ. ఆ కలగలిసిపోయి ఇప్పుడు ఏంటంటే నువ్వు ఉండంగానే ఎవరి వాటా ఎంతో తేల్చు, అది బెస్టే కదా సార్ అని మనోజ్ ప్రశ్నించినట్టు మనకు అర్థమవుతుంది. అది దానిలో మళ్ళీ ఫోర్జరీ చేశారు సంతకాలు అనేటటువంటిది ఒక కొత్త కోణం, ఒకటి 2 రోజులుగా 3 రోజులుగా అదొకటి ఒకవైపు నుంచి అది వైరల్ అవుతా వస్తుంది. అంటే దీనిని ఏ కోణంలో చూడాలంటే కుటుంబ సభ్యులు వాళ్ళు, అంటే మోహన్ బాబు గారు జీవించుండగా ఆయన ఇది నీకు అని తేల్చి చెప్పేస్తే చాలా బాగుంటుంది. ఆయన తేల్చి చెప్పడం లేదనేది వీళ్ళ వాదన. ఎందుకు తేల్చి చెప్పాలి, ఇప్పుడు ఎందుకు చెప్పాలనేది విష్ణు వాదన. నీకెందుకు ఇవ్వాలి, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు, ఆయనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తాడన్నది విష్ణు వాదన. అంటే ఒక లూప్ హోల్ ఉంది కాబట్టే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. మనోజ్ వెళ్ళి న్యాయం చేయమని మనోజ్ కోరినందుకే మనోజ్ను కొట్టారు. మనోజ్ని కొడితేనే మనోజ్ హాస్పిటల్కి వచ్చాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కేసు పెట్టాడు. ఇవన్నీ మనం వింటున్నాం, జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద వాళ్ళు చేసినటువంటి చర్య ఏదైతే ఉందో చాలా నీచమైనటువంటి, హేయమైనటువంటి, అసహ్యకరమైనటువంటి, అత్యంత జుగుప్సాకరమైనటువంటి చర్య. ఆ విజువల్స్ చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆ మైక్ తీసుకొని ఏదైతే ఉందో ఆ మైక్తో జర్నలిస్టుని కొట్టడం అనేది చాలా హేయమైన చర్య. శిరీష గారు, అన్నం పెట్టేటటువంటి ఒక జర్నలిస్టు, అతనికి భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేనటువంటి ఒక జర్నలిస్టు, అతను ఆ రోజు వెళ్ళి ఆ విజువల్ రికార్డ్ చేసుకుని, ఆయన ఇచ్చే ఒపీనియన్ రికార్డ్ చేసుకుని అతను స్టూడియోకి వెళ్తేనే ఆ రోజు ఆ పూట గడుస్తుంది. అటువంటి జర్నలిస్ట్ వేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటే, ఆ ప్రాణాపాయ స్థితిలోకి ఆ జర్నలిస్ట్ వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితులకు కారణమైనటువంటి మోహన్ బాబు గారు ఏ విధంగానూ కూడా ఆయన క్షమార్హుడు కాదు. ఆయన మొత్తానికైతే ఈరోజు సాయంత్రం 5 గంటలకి మనోజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం విషయాలు చెప్తానంటున్నారు. వెయిట్ చేద్దాం సార్, ఏం చెప్తాడు, వాళ్ళ కుటుంబ సమస్యలు ఏంటి అనేవి చూద్దాం. థ్యాంక్ యూ సార్. యు ఆర్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్.